ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయ్యాడు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ ఇమ్మడి రవి వచ్చాడు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహించేవాడు. ఈ వెబ్సైట్ నిండా తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ఉంది. దీంతో ఐబొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొడ్యూసర్ల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకు సవాల్ విసిరాడు. తనను దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శనివారం రవిని అరెస్ట్ చేశారు. అతడు భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడని సమాచారం. అరెస్ట్ అనంతరం అతడి అకౌంట్లో 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సర్వర్లో లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ఇక ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. అతడు 2019 నుండి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు. 6 ఏళ్ల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు. దీంతో సినీ నిర్మాతలకు భారీ నష్టం జరిగింది. ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై కూడా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు తాజాగా ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. అతనిని విచారిస్తున్న పోలీసులు పలు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. రవి ఏజెంట్ల నెట్వర్క్తో పాటు హ్యాండర్ల నెట్వర్క్పై పోలీసులు కూపీ లాగుతున్నారు.